గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. కూల్చివేతలతో మొదలైన ఏపీ రాజకీయాలు కోర్టులు కేసులు చుట్టూ తిరుగుతున్నాయి. అయితే తాజాగా రుషికొండకు సంబంధించిన కేసుకు సంబంధించి ప్రజా ప్రయోజనవాద్యం దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఎన్జీటీల్లో కేసులు ఉన్న నేపథ్యంలో హైకోర్టులోనే ఈ పిల్లుని సమర్పించాలంటూ కూడా ఏదైతే పిల్లు వేసిన వ్యక్తులకి లింగమనేని శివరాం ప్రసాద్కి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు ఎన్జీటీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ హైకోర్టు ఎన్జీటీలో రుషికొండ నిర్మాణాలపై కీలక నిర్ణయం తీసుకుంటే ప్రజాధనం వృధాగా మారినట్టేనా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే అనూహ్యంగా మళ్ళీ రుషికొండ తెరపైకి వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది కాలంలో తన అధికారిక నివాసాన్ని కూడా వైజాగ్కి మార్చుకుంటారనే నేపథ్యంలో రుషికొండ కొల్లగొట్టి సీఎం లగ్జరీ బిల్డింగ్ ఒకటి కట్టుకుంటున్నారు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఎన్జీటీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ హైకోర్టులో ఈ కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే హైకోర్టు ఒకవేళ రుషికొండ అక్రమ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ప్రజాధనాన్ని వృధా చేయాల్సిందేనా? ఇదే అంశం మీద ఇవాళ స్పెషల్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. అందుబాటు డిస్కషన్లో ఉన్నారు దేవనాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్, అదేవిధంగా కళావతి గారు అడ్వకేట్, ఉప్పలపాటి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు అధికార ప్రతినిధి టీడీపీ. నమస్తే అండి కళావతి గారు. అంటే ముందుగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను మనం ఏ విధంగా చూసుకున్నట్లయితే హైకోర్టులో పిల్ దాఖలు చేయాలన్నారు. హైకోర్టులో పిల్ దాఖలు చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటండి? కళావతి గారు. దేవనాథ్ రెడ్డి గారు చెప్పండి. ఏంటంటే మొదటి నుంచి కూడా టీడీపీ ఒకటే చెప్తుంది, కూల్చివేతతో ప్రారంభమైన ప్రభుత్వం కూల్చివేస్తూ కడతానే ఉంటుంది. అందంగా ఉండే రుషికొండని అందవికారంగా తయారు చేసి లగ్జరీగా ఒక అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా ఉంటుందో ఊడిపోద్దో తెలియదు. ఏ రోజైనా కోర్టు దాని మీద స్పందించి కూల్చివేయండి అంటే మళ్ళీ కూల్చివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎందుకు ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం? ఒకవేళ హైకోర్టు కూల్చివేయమంటే మళ్ళీ వైసీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చా? సార్ యాక్చువల్గా 12 ఎకరాలు వరకు రుషికొండలో పర్మిషన్స్ ఇచ్చారండి. యాక్చువల్గా ఏంటంటే మన పర్యాటక అభివృద్ధి గురించి 12 ఎకరాల వరకు మీరు కట్టుకోవచ్చు అని ఇంతకుముందు ఆర్డర్స్ ఉన్నాయి. అయితే దాంట్లో 1.84 సంథింగ్ ఎకర్స్ లో మాత్రమే బిల్డింగ్లు కట్టి ఉన్నారు. ఓకే. అయితే మొత్తం ఉన్న ఏరియాలో కూడా కట్టట్లేదు. అయితే 1.84 ఎకర్స్ లోనే ఇప్పుడు ప్రాబ్లీ సిఎంస్ క్యాంప్ ఆఫీస్ ఇది కడుతున్నారు. ఎన్జిటిలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా వాట్ ఎవర్ ఇప్పుడు పర్యావరణ పరిమితులకి అన్నిటికీ అనుమతులు ఇవ్వబడి 12 ఎకరాల్లో పర్మిషన్ ఇచ్చారు. అయితే వాటికి సబ్స్టాన్షియేట్ గా ఏం చేస్తారు, లేకపోతే మీరు సపోజ్ ఇంత ఫారెస్ట్ లో ఇంత విజిటేషన్ మీరు లాక్ చేశారు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు అనే దాని మీద అనుమతులు ఉంటాయి. ఏదానికైనా కొన్ని సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో కూడా సపోజ్ సమ్ 10,000 ప్లాంట్స్ బీన్ రిమూవ్డ్ అని ఆ 10,000 ని రీలొకేట్ చేయడమా, లేకపోతే దానికి సబ్స్టాన్షియేట్ గా ఫర్దర్ గా ప్లాంటేషన్ చేయడమా అనేది ఉంటదండి. ఇప్పుడు ఏంటి పర్యాటక రంగానికి అభివృద్ధి చేసినంత మాత్రం దాంట్లో 1.84 ఎకర్స్ ఒక చీఫ్ మినిస్టర్ గా ఒక క్యాంప్ ఆఫీస్ లో పెట్టుకోవడంలో తప్పేం లేదని అనుకుంటానండి నేను. రేపు కోట్ల నుంచి కూడా అదే వస్తుంది. అంటే పర్యాటక రంగం అభివృద్ధి ఎక్కడ ఉందా? అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న హరిత రిసార్ట్స్ ని పడగొట్టే కదా సీఎం అధికారిక నివాసం కట్టుకుంటున్నారు. అంటే పర్యాటక రంగం కుంటుపడుతుందా, అభివృద్ధి చెందుతుందా? ఆల్రెడీ 12 ఎకరాల్లో ఉందండి. రిసార్ట్స్ ఉన్నాయంటే ఆల్రెడీ అనుమతులు ఇచ్చినది. అయితే ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ అన్న తర్వాత ఎక్కడైనా ఒక చీఫ్ మినిస్టర్ ఎక్కడైనా ఆయన క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు. అయితే
ఒక చీఫ్ మినిస్టర్ కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఒక క్యాబినెట్ మినిస్టర్ కానీ సపోజ్ వాళ్ళ క్యాంప్ ఆఫీసులు పెట్టుకోవాలంటే దానికి కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఒక అధికార హోదా కానీ, లేకపోతే ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చినా, లేకపోతే ఎవరు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది ఉండాలని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయినా ఇది ఫైనల్ పరిమితులు లోబడే ఉంటుంది. కానీ ఇప్పుడు 12 ఎకరాల్లో కాకుండా 1.84 ఎకర్స్ లోనే కడుతున్నారు. ఎక్కడైనా కట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడే ఎందుకు కట్టాల్సి వచ్చింది దేవానంద్ రెడ్డి గారు? చెప్పండి. ఎక్కడైనా కట్టుకోవచ్చని మీరే అంటున్నారు, అక్కడే ఎందుకు కట్టాల్సి వచ్చింది? అక్కడే ఎందుకు కట్టకూడదు అని అంటున్నారు సార్. అంటే అంతంత మాత్రంగానే ఒకటి మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అంతంత మాత్రంగానే ఉన్నాయి. టూరిజం కి సంబంధించి వైజాగ్ లో టూరిజం స్పాట్స్ ఏవైనా ఉన్నాయంటే అది ఒకటి మేజర్ నాకు తెలిసి. అటువంటి టూరిజం ప్లాజాని పడగొట్టేసి కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా. అవునండి, అవును. ఆయన చీఫ్ మినిస్టర్ గా ఆయన క్యాంప్ ఆఫీస్ అక్కడైనా పెట్టుకోవచ్చు. అరే అది గవర్నమెంట్ బిల్డింగే కదా, ఇట్స్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున దిగిపోయినా కూడా నెక్స్ట్ వచ్చే చీఫ్ మినిస్టర్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ క్యాంప్ ఆఫీస్ గానే ఉంటది, గవర్నమెంట్ ప్రాపర్టీ గానే ఉంటుంది. కానీ ఆయన సొంత ఆస్తి అయితే కాదు కదా. కాబట్టి నాకు తెలిసి అంత పెద్ద అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. దేవనాథ్ గారు ఏమంటున్నారంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా, అక్కడ కట్టుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటున్నారు? ఏంటి మీకు వచ్చిన సమస్య ఏంటి? ఋషికొండకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టడం వల్ల తర్వాత కూడా వచ్చే ముఖ్యమంత్రి కదా ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండేది. ఒకవేళ మీరే వస్తాను మీరే చెప్తున్నారు, వస్తా మీరే ఉంటారు కదా. రాజేంద్ర గారు, మొదట మీకు రాజ్ టీవీ ప్రేక్షకులకి, అనలిస్టు కృష్ణాంజనేయ గారు, అలాగే వైసీపీ నేత దేవానంద రెడ్డి గారికి, జనసేన నేత పేరు ఏదైతే వారికి నా తప్ప తెలుగుదేశం పరిధిలో మొదటి పంచుతారని. ఆంధ్ర జల్సా రాయుడు మా జగన్ గారు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యంత ధనవంత ముఖ్యమంత్రి. భారతదేశంలో ఉన్న అన్ని మెట్రోపాల్ సిటీలో ఇంద్రభవనాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అలాగే తాడేపల్లిలో గెస్ట్ హౌస్ ఉంది, మా కడప జిల్లాలో వారి నియోజకవర్గంలో గెస్ట్ హౌస్ ఉంది, అలాగే ఇడుపులపాయలో గెస్ట్ హౌస్ ఉంది. బాంబే, కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఈ చెన్నై, ఎనీ సిటీ మెట్రోపాల్ సిటీ, ఎనీ దేర్ ఐఎమ్ దేర్ అనే టైప్ లో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని మన ఆర్థిక శాఖ మంత్రి ఈ రోజు ప్రకటించారు. సో జీతాలు ఇవ్వలేము, పింఛన్లు కూడా లేట్ అవుతున్నాయి, అసలు ఇంకా కొన్ని బిల్లులు 750 కోట్ల పైచిలుకు 2500 కోట్ల పైచిలుకు ఆరోగ్యశ్రీకి, అలాగే కాంట్రాక్ట్ పనులు చేసిన ఒక 2500 కోట్ల పైచిలు బిల్లులు ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసిన ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన రాజేంద్ర గారు 500 కోట్ల రూపాయలు ఋషికొండకు శాంక్షన్ చేశారు. సార్, ఇటాలియన్ మార్బల్ స్క్వేర్ ఫీట్ 25,000, లోపల టాయిలెట్ 25 లక్షలు, టబ్బు 56 లక్షలు, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంటే కూర్చోవడానికి పడుకోవడానికి బెడ్లు 19 కోట్లు, లోపల విదేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కల ఖరీదు 17 కోట్లు. కాబట్టి ఇంత విలాసవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనానికి కరువు లేదు, ఏమైనా సరే ఎంతైనా సరే వారి అవసరాలకు ఖర్చు పెడతారు. కానీ రాష్ట్రం మరో సోమాలియానో, శ్రీలంక గానో, బీహార్ గా మారిపోయింది. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్క వెళ్ళిపోయింది. మాకేమి నీళ్లు లేవు, నిధులు లేవు, నియమకాలు లేవు, పక్క జిల్లాలాగా పక్క రాష్ట్రాలు ఆస్తులు రాలేదు, రాజధాని ఎక్కడ ఉందో లేదు. అయితే దేవానంద రెడ్డి గారు చెప్తూ సీఎం గారు ఎక్కడైనా ఉండొచ్చు అన్నారు. ఎస్, కరెక్టేనండి, తప్పేం కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. లండన్ లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, అమరావతిలో ఉండొచ్చు, ఇటుపల్లిపాయలో ఉండొచ్చు. ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడండి ప్లీజ్. అంటే ఎక్కడైనా ఉండొచ్చు, తప్పలేదు. వారు ఇడుపులపాయలు, చిత్తూరు జిల్లాలో మా ఊర్లో తిరుపతిలో ఉండొచ్చి పరిపాలించవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారి గెస్ట్ హౌస్.
అది ఆయన ఒక వ్యక్తిగతంగా సీఎం క్యాంప్ ఆఫీసే పెట్టుకోవచ్చు. అయితే హరిత ట్రిబ్యునల్ మీరు అన్నారు కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు సార్ పెనాల్టీ వేసింది రుషికొండ మీద అంటే, ఇప్పటికే వర్షాలు లేక విపరీతమైన కార్బోహైడ్రేట్స్ డెవలప్ అయ్యి శ్వాసకోశ వ్యాధులు వచ్చి గ్రీనరీ పూర్తిగా నాశనం అయిపోతా ఉంటే ఇంకో పని చేస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఎన్ఎస్జీ గుర్తుపడట్లేదు? ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికేస్తారండి. మరి ఎందుకు నరుకుతారు తెలియదు. చెట్ల మీద ఆయనకి ఏమైనా కోపమా? అశోకుడు చెట్లు నడిచినాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరుకుతున్నారు. కొటేషన్ బాగుంటుంది, ఇప్పుడు మార్చుకుందాం. అశోకుడు పాలకుల కోసం పిల్లల కోసం చెట్లు నడిచాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికేస్తున్నాం. సో ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే ప్రతిపక్షాలు అడిగితే క్వశ్చన్ చేయకుండా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతుంటే మా విలాసమైన ఆంధ్ర విలాస్ సీఎం గారు ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నంలో రాజధాని పెడతారా, క్యాంప్ ఆఫీస్ పెడతారా అర్థం కాల. మూడు రాజధానులు మన వరకు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. ఒక రాజధాని కూడా కర్నూలులో రాజధాని వస్తుందో తెలీదు, అమరావతి రాజధాని ఉంటుందో తెలీదు, విశాఖపట్నం రాజధాని అవుతుందో అది. దీపావళికి పోతా, దసరాకి పోతా, ఉగాదికి పోతా, ఇంకో పండగకు పోతా, క్రిస్మస్ కి పోతా అని చెప్తూ వాయిదాలు వేస్తా వస్తారు విశాఖపట్నం. సో విశాఖపట్నం మీద ఎందుకు ఉన్నారంత ప్రేమ? ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను రాజేంద్ర గారు. రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైన్ అయిపోయింది, వేల కోట్ల రూపాయలు వచ్చేసుకున్నారు. మరి విశాఖపట్నం మీద ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెడుతున్నారంటే లాటరైట్స్ 1, నెంబర్ 2 బిగ్ శాండ్, లక్షల కోట్ల నిధులను, అది లక్షల కోట్ల నిధులను అవి అదాని అంబానీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి మైన్స్ అండ్ జియాలజీ కూడా రీసెర్చ్ చేస్తున్నారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత విలువైన సంపద అక్కడ ఉంది. సో దీనిపైన మా వైకాపా నాయకులు కనబడి, సో విశాఖ మీద ప్రేమ కాదు, దసపల్లా భూములు, రుషికొండ భూములు, అలాగే సైనిక భూములు అన్ని సార్ ఓపిక పడ్డారు సార్. దేవానంద రెడ్డి గారు సమాధానాలు అన్ని చెప్తారు, రాజకీయ వాళ్ళు మీకు తగిన టైం ఇస్తారు, ఓపిక చెప్పండి, మేము కూడా అంటే మర్చిపోతే రాసుకోండి. సో ఇప్పుడంతా ఈ ప్రేమ ఎందుకు పడిపోతున్నారంటే, ఈ ప్రేమ వల్ల ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అంతా కబ్జా గురైపోయింది, ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా దోచుకోవడం పంచుకోవడం అయిపోయింది. ఇప్పుడు లాటరైట్స్ పైన బిగ్ శాండ్ పైన పడింది. సో ఇవి చేసుకుంటే లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత దేవుడు. సో నేషనల్ హ్యూమనిటీ ఏం చెప్తా ఉంది? మీరు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది, పెనాల్టీ వేస్తున్నారు, మీరు రుషికొండకి ఎందుకు పరిపాలిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ రాజధాని అమరావతి రాజధాని ఉంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అంటున్నారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతి రాజధాని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రుషికొండ మీద కూర్చొని పరిపాలించడం కోసం ఇంత విలాసమైన భవనాలు, రాష్ట్రం అప్పుల్లో ఉంటే 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంటే 500 కోట్ల పై శ్రీనివాస్ గారు, అదే సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి నివాసం కట్టుకుంటే తప్పేంటుంది అంటే ఏంటి మీకు అందులో వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? మేము సుప్రీం కోర్టులో మేము ఆల్రెడీ పీల్ వేశారు. రుషికొండ పైన జరిగిన అన్యాయాల అక్రమాల పైన, అక్కడ జరిగిన గేమ్ డ్యామేజ్ పైన, భవనాలు హరిత ట్రిబ్యునల్ అంటే హరిత గెస్ట్ హౌస్ పగలగొట్టి నిబంధనలు విడుదల కాదు సార్. అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చేది? రాజదత్తుండే కొనరాదప్పుడు కరువా జగన్మోహన్ గారు రాసుకుంటారు పర్మిషన్, దాని ఏముంది? కానీ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఒక్క నిమిషం దేవానంద్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలండి, ప్లీజ్ ఆగాలి. మీరు ఇచ్చే టైం మీరు యూజ్ చేసుకోవాలా? మీరు ఆపేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక నిమిషం ఆగండి, మీ టైం నేను తీసుకోను. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను. దేవానంద్ గారు ఒక నిమిషం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం, మీకు మంచి టైం మా పార్టీ అదే, రాజకీయ పార్టీలు రాజకీయమే మాట్లాడతాయి, ఇంకేం మాట్లాడు, రాజకీయాలే మాట్లాడతాయి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆంజనేయులు గారు వెర్షన్ విందాం. కృష్ణాంజలి గారు అసలు ఏమంటారంటే, ఒక పక్క కోస్టల్ రెగ్యులేటరీ ఒక్క నిమిషం శ్రీనివాస్ మాట్లాడే మొదలు పెడితే మీరు మాట్లాడడం ఆపేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పాలా. నేను మీ నాకు సమాధానం చెప్పకపోతే మళ్ళీ నేను ప్రశ్నిస్తా. ఇప్పుడు చాలా కోసం మేము అడిగినాం, మీ ఏదైనా ఒక్క ఆన్సర్ కూడా లేదు. దయచేసి నాకు ఆన్సర్ చేయండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పడతా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతా ఉంది.
అందులో అనుమానం అక్కర్లేదు. ఉన్నంతలో దోచుకొని దాచుకొని పంచుకోవాలనే కుంభకోణం విశాఖపట్నంలో జరుగుతుంది కాబట్టి దీన్ని మేము ప్రజల పక్షాన నిలబడాలి, ప్రతిపక్షంలో పోరాడాలి, ప్రజల తరఫున పోరాడాలి. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో దోమ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా జైల్లో పెట్టాలా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఒకసారి మన కృష్ణాంజనేయ గారి వెర్షన్ విందాం. దేవనాథ్ గారు ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి దేవనాథ్ గారు ఒక్క నిమిషం, అవినీతి ఎక్కడ ఉంది సార్? చూపించారా? కేసులు ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, దమ్ముంటే చూపించండి. Show me evidence. 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 మీ దగ్గర లేదు. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, దేవనాథ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం, దేవనాథ్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు నేను చెప్తున్నా ఒక్క నిమిషం, మన కృష్ణాంజనేయ గారి వెర్షన్ విందాం. కృష్ణాంజనేయ గారు అసలు ఏమంటారు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కృష్ణాంజనేయ గారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదేవిధంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఏదైతే 2001 జీవోని జారీ చేసి ప్రభుత్వం అక్రమంగా నిర్మాణం చేపట్టింది అనేది ఈరోజు పిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అది సుప్రీంకోర్టు కొట్టివేసి హైకోర్టుకు వెళ్ళమంది. అసలు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే దీన్ని కూల్చివేయడం, మొత్తంగా ప్రజాధనాన్ని వృధా చేసినట్టేనా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రాజేంద్ర గారు మీ వాయిస్ సరిగా రావట్లేదండి. కృష్ణాంజనేయ గారు వినపడుతుందండి నా మాట? క్లియర్ గా ఉందా? ఓకే అండి. శ్రీనివాస్ చౌదరి గారికి నేనేమంటున్నానంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నాకు కనపడింది. ఓకే, ఇక్కడ ప్రధానంగా రిషికొండకు సంబంధించినటువంటి విషయంలో మేజర్ డెవలప్మెంట్స్ ఇటీవల కాలంలో జరిగి ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ మేజర్ డెవలప్మెంట్ ఉంది. తెలుగుదేశం పార్టీ రిషికొండకు సంబంధించినటువంటి ఈ కట్టడాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వము సీఎం కార్యాలయం కానీ అసలు ఏ కార్యాలయాలైనా సరే అక్కడ మార్చకుండా, అక్కడ ఏ ప్రారంభోత్సవాలు జరగకుండా నిలుపుదల చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శివరాం ప్రసాద్ గారు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాని మీద ఏమంటే పిల్లి వేశారు. ఎంపీ నాని గారి దేవనాథ్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. కాదండి, ఆయన కేసినేని నాని గారి సంబంధించినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులండి. పిఏ అది అట్లా అనుకుంటే ఆయన ఏం బాధ్యతలైనా చూడొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు కూడా మంచి మిత్రులే. శివరాం ప్రసాద్ గారు రెగ్యులర్ గా డిబేట్స్ లో కూడా ఆయన వేసినటువంటి బిల్లుని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి కారణం ఏంటి అంటే ఎన్జిటిలో కేసులు ఉన్నాయి దీని మీద, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టు కూడా దీని మీద కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మీకు ప్రత్యేకంగా మేమేం చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా అసలు మీకు దీంట్లో పొలిటికల్ మోటివ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు పొలిటికల్ మోటివ్ తో వేశారని అనిపిస్తుంది. మీరు రాజకీయాల కోసం కోర్టులను ఆశ్రయించొద్దు ఎలా అని చెప్పేసి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు మొట్టకేయాలి వేసి ఎదురుంటే కోర్టుకు వెళ్ళండి అనేటువంటి విధంగానే చెప్పారు. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సెట్ బ్యాక్. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, మంత్రుల కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అక్కడ ఇలా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది రిషికొండలోనే ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మొన్న త్రిసభ్య కమిటీ వేసింది. ఈ త్రిసభ్య కమిటీ లక్ష్యం ఏమిటి అని అంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి, మంత్రులు ఉండటానికి కార్యాలయాలు ఎక్కడ, అదే విధంగా అధికారులు ఉండటానికి ఆఫీసులు ఎక్కడ, ఏమిటి అనేటువంటిది ఈ త్రిసభ్య కమిటీ తేల్చి ప్రభుత్వానికి నివేదికలు మన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక తేల్చినటువంటి అంశం ఏంటంటే రిషికొండ మీద కట్టడాలు జరుగుతున్నటువంటి వీటిలో ముఖ్యమంత్రి అదే విధంగా మంత్రులు ఉండడానికి అనువైనటువంటి ప్రదేశం అది, ఆ కార్యాలయానికి పనికొస్తాయి అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజల్ని ఈ ప్రభుత్వం మోసగిస్తున్నటువంటి అంశం. ఎందుకు ఈ మోసగిస్తున్నటువంటి అంశం అని నేను పదాన్ని ఉపయోగించాను అంటే వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నారు. సార్ మీరు టీడీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు లేకపోతే
వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎందుకు సార్ అబ్జెక్షన్ చేస్తారు? దేవనాథ్ గారు, రవీంద్ర గారు ఒక్క వాళ్ళకి నిమిషం. చెప్పరా? తెలీదా? Complete డిబేట్ పాలసీ చేయనివ్వండి. తెలీదా వరకు? మీరు ఏమైనా అనండి, నో ప్రాబ్లం. దేవనాథ్ గారు, కావాలంటే మీ వెర్షన్ వచ్చినప్పుడు TDP మీ 100 వెర్షన్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి ప్లీజ్. మీరు ఏమైనా అదే వాళ్ళు చెప్పండి, ఇతరులు మాట్లాడేటప్పుడు అబ్జెక్షన్ చేయొద్దండి, మీ టైం లో మీరు మాట్లాడండి అని చెప్పండి. మధ్య మధ్యలో క్వశ్చన్ ఆన్సర్లు ఇస్తే నాకు కృష్ణాంజలి గారు ఉపన్యాసం నేను లేను, దేవానంద గారు మాట కూడా నేను లేను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం కంటిన్యూ. కృష్ణాంజలి గారు చెప్పండి. దేవనాథ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, నేను మీ దగ్గరికి వస్తా. కృష్ణాంజలి గారు కంప్లీట్ చేసిన వెంటనే మీ దగ్గరికి వస్తా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చెప్పండి, అబద్ధాలు ఆడుతున్నారని ఎందుకు అంటున్నానంటే, రిషికొండ మీద కడుతున్నటువంటి అన్ని కూడా అవి ముఖ్యమంత్రి కార్యాలయం కోసం, ముఖ్యమంత్రి సొంత ఆయన నివాసం కోసమే కట్టుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే, ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే లేదు, పర్యాటక శాఖ భవనాలు అవన్నీ కూడా రిసార్ట్స్ కడుతున్నారు, ఉన్నటువంటి వాటిని పడేసి కొత్త రిసార్ట్స్ కడుతున్నారు, అని ముఖ్యమంత్రి కార్యాలయం కాదు అని అబద్ధాలు చెప్పారు. అదేవిధంగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, కార్యనిర్వాహక రాజధాని నేను నా ఆఫీసును అక్కడ మారుస్తున్నాను, కార్యనిర్వాహక రాజధాని నేను చేస్తా ఉన్నాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే మారుస్తున్నాం అని చెప్తున్నారు. ఇది ఒక అబద్ధం. ఏమిటి అని అంటే, కార్యనిర్వాహక రాజధాని మార్చేటువంటి హక్కు అధికారం ఈ ప్రభుత్వానికి లేదు అని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన దానికి స్టే కూడా ఇవ్వలేదు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అమరావతి రాజధాని 3 రాజధానులు పెట్టేటువంటి హక్కు అధికారం ఈ ప్రభుత్వానికి, ఈ అసెంబ్లీకి లేదు అనేటువంటి. కాబట్టి ఈ 2 అబద్ధాలు ఆడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మంత్రులు ముఖ్యమంత్రి వెళ్తున్నారు అనేటువంటి పేరుతో మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మార్చారు. ఈ ముఖ్యమంత్రి కార్యాలయం మార్చేటువంటి విషయంలో మీరు హైకోర్టులో ఇటీవల వచ్చినటువంటి మొన్న ఎప్పుడైతే త్రిసభ్య కమిటీ రుషికొండ మీద ఉన్నటువంటి భవనాలు ముఖ్యమంత్రి కార్యాలయం పనికొస్తాయని నివేదిక ఇచ్చిన రోజే హైకోర్టు కేంద్ర పర్యాటక శాఖ, అటవీ శాఖ వాళ్ళకి ఆ కార్యదర్శి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసిందండి. ఏం ఆదేశాలు జారీ చేసిందంటే, హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రిషికొండపై నిర్మాణాల కోసం ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయవచ్చా, ఉపసంహరించుకోవచ్చా అనే విషయంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ, అటవీ శాఖ కార్యదర్శిని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఎందుకు అనంటే, ఈ పర్యావరణానికి భంగం కలిగించేటువంటి విధంగా ఈ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు వేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చినటువంటి దాని ప్రకారం పర్యావరణ నిబంధనల మేరకు శిక్ష విధించడాన్ని కూడా మీరు పరిశీలించండి అని కేంద్ర అటవీ శాఖ మంత్రి ఆ కార్యదర్శిని ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ ఉల్లంఘనల ప్రభావం పర్యాటకంపై ఏ మేరకు ఉంటుందనేది నిపుణుల కమిటీతో మదింపు కూడా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి 3 వారాల్లోగా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇచ్చింది. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, రాజేంద్ర గారు మీరు ఒక పాయింట్, వాల్యూడ్ పాయింట్ మీరు ప్రారంభంలో చెప్పారు. అదేమిటి అంటే, రిషికొండ మీద నిర్మాణాలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పర్యావరణానికి విరుద్ధంగా ఉన్నాయని నిపుణుల కమిటీ ఇచ్చింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న హైకోర్టు చెప్తుంది. అంటే ఇలాంటి ప్లేస్ లోకి రేపొద్దున ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. ఇదే ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లతో, ఎస్పీలతో మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో ప్రజావేదిక ఏదైతే ఉందో గత ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రజల సమావేశాల నిమిత్తం, అది అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటిది. దీన్ని కూల్చివేయండి వెంటనే కూల్చివేయించారు. అది కూడా ప్రజాధనంతో కట్టింది, ఇంకో దానికి ఉపయోగించవచ్చు. మరి ఇప్పుడు అలాంటి వాటిల్లో వివాదాస్పదమైనటువంటి రిషికొండ దాంట్లోకి రేపొద్దున వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి. రేపొద్దున ఇంకొక ప్రభుత్వం వస్తే మరి ఇవి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి దాంట్లో వీటిని పూర్తి చేయడానికి మరి ఈ ముఖ్యమంత్రి తరహాలో చేస్తే నేను ఇంకొకళ్ళు అలాంటి బుద్ధి లేనటువంటి పని చేస్తారని నేను అనుకోను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 9 కోట్ల రూపాయల ప్రజావేదిక కోసం కాకపోతే మన కరోనా సమయంలో కనీసము వైద్య సేవల కోసం వినియోగించిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజావేదిక అనేటువంటిది ఎట్లయితే మీరు
అక్రమ కట్టడం అంటున్నారో మరి రిషికొండ అనేటువంటిది సక్రమ కట్టడం ఎట్లా అవుతుంది అనేటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఆయన కార్యాలయాన్ని అక్కడికి మారుస్తారా Okay. లేదా అనేటువంటి. ఇప్పుడైతే హైకోర్టు అనుమతి లేకుండా ఎన్జిటి కేసు సంబంధించినటువంటి వ్యవహారం తేలకుండా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేదండి. అందుకని సుప్రీంకోర్టు తెలుగుదేశం వాడికి చెప్పింది ఏంటంటే ఆల్రెడీ నడుస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళి చూసుకోండి అని చెప్పింది. అది విషయం. ముఖ్యమంత్రి అయితే వెళ్ళటానికి అవకాశం లేదు. మనతో పదే పదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కూడా తెలుసు వెళ్ళలేనని. ఇది ఎన్నికల కోసం 3 రాజధానులు చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను వస్తుంటే వీళ్ళందరూ అడ్డుకుంటున్నారని చెప్పడం కోసమే ముఖ్యమంత్రి ప్రయత్నం. ఓకే, ఒక నిమిషం మనతో పాటు, ఒక నిమిషం దేవనాథ్ గారు, ఒక నిమిషం మనతో పాటు కళావతి గారు ఉన్నారు, అడ్వకేట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కళావతి గారు, కళావతి గారు నమస్తే. రాజేంద్ర గారు ఒక 5 minutes యా కంటిన్యూ అండి. దేవనాథ్ రెడ్డి గారు ఏం చెప్తారు? రాజేంద్ర గారు చెప్పండి సార్. సరే, ఈ క్యాంప్ ఆఫీస్ గురించి 500 రూపాయలు ఆయన అలొకేట్ చేశారన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటిని క్యాంప్ ఆఫీస్ కింద 800 కోట్లు ఖర్చు పెట్టారని. అయిన తర్వాత అది కట్టే టైంలో ఆయన పార్క్ హైట్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అది కనపడట్లేదని ప్రజాధనం కదండి. అది కూడా పక్క రాష్ట్రంలో పోయి పార్క్ హైట్ లో ఉంటూ ఆయన సొంత ఇంటిని క్యాంప్ ఆఫీస్ గా మార్చి 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఖర్చు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బిల్డింగ్ లో ప్రభుత్వ అనుమతులతో కట్టుకుంటున్నారు. ఆయన రేపు పొద్దున ఈయన ఏమంటున్నారు చౌదరి గారు, ఒకవేళ దానికి పర్మిషన్ రాకపోతే ఎట్లా? ఈయన ప్రజాధనం 500 కోట్లు అంటున్నారు కదండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇసుకలో 10,000 కోట్లు. కానీ ఆ రోజు ప్రజావేదిక కూడా ప్రభుత్వ అనుమతితోనే కట్టింది కదా. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకటి మనం డివేట్ అవ్వద్దు. ఒక్క నిమిషం మేము మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ డివేట్ అవ్వద్దు. అది చెప్పారు కదండి, 10,000 ఆయన మార్బల్స్ గురించి అది గురించి ఇది గురించి చెప్తున్నారు. 10,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ రోజు సిఐడి దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. రేపు కోర్టులో కేసు పడుతుంది. స్కిల్ స్కామ్ లో 370 కోట్లు పర్సనల్ గా తినేశారు. పార్టీకి 27 కోట్లు వచ్చాయి, అందరూ తినేశారు. అయిన తర్వాత ఫైబర్ గ్రిడ్ లో కూడా డబ్బులు దోచేశారు. అయితే పర్సనల్ గా జోబులో వేసుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. 500 కోట్లు క్యాంప్ ఆఫీస్ ఖర్చు పెడుతుంటే ఈయనేమో క్యాంప్ ఆఫీస్ కు 100 కోట్లు పెట్టి హైదరాబాద్ లో కట్టుకోవచ్చు, పార్క్ 7 స్టార్ హోటల్లో స్టే చేయొచ్చు, ఆయన ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అవసరమైన వాళ్ళందరికి ఇసుకతో చేయొచ్చు. అవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ రోజు 370 కోట్లు దోచుకుంటే ఆల్రెడీ నన్ను ఒకటి అడగమంటారా దేవనాథ్ గారు? నన్ను ఒకటి అడగమంటారా? లేదు, నన్ను ఒకటి అడగమంటారా? చెప్తున్నానండి, మీరు అనేది డిబేట్ అవ్వ. ఒక్క నిమిషం నేను అడిగేదానికి చెప్పండి. అంటే మీరు ఏదైతే అంటున్నారో ప్రజాధనానికి సంబంధించి, ఓకే, ప్రజావేదిక కూల్చినప్పుడు అక్రమం జరిగింది, అక్రమంగా ప్రజావేదిక కట్టడాన్ని కట్టారన్నారు. ప్రజావేదిక కట్టడం అనేది అంటే యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ అది రీసైకిల్ బిల్ తో కట్టింది. అది కావాలితే ఇప్పేసుకునేలాగా ఏ ఐటమ్ డ్యామేజ్ అవ్వకుండా. కానీ అటువంటి ప్రజావేదికని కూల్చివేసిన అవసరమే వచ్చింది. అంటే రేపు పొద్దున్న మీరన్న మాటే ఋషికొండలో అది కేవలం ప్రభుత్వ అధికారిక నివాసమే. ఒక నిమిషం మీరు అన్నట్టుగానే ప్రభుత్వ అధికారిక నివాసం, సీఎం క్యాంప్ ఆఫీస్ రేపు పొద్దున్న వాళ్ళ అధికారంలోకి వచ్చినా సరే అది వాడుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా కట్టుకున్నది కాదంటున్నారు. రేపు పొద్దున ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కట్టింది అక్రమ నిర్మాణమనో లేకపోతే ఇంకోటనో కూల్చివేస్తే అంతిమంగా ప్రజాధనమే కదా వేస్ట్ అయ్యేది. రాదు సార్, ఆ పాయింట్ లో చెప్తున్నాను. రాదు. రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అది సక్రమం అనిపించి కోర్టు నుంచి సక్రమమైన ఆర్డర్స్ వస్తే ఉంటది. లేదంటే కూల్చేయమనండి. కూల్చేస్తే ప్రజాధనమే కదా పోతుంది. కూల్చేయని మీరు నేను బాగా చెప్తాం. ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో అది కట్టారు కాబట్టి ఒక మోడల్ గా ఉండాలి కాబట్టి ఆయన కూల్చి చూపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ప్రజలకు ఆయన నిజాయితీ నిరూపించుకోవాలని కూల్చి చూపించారు. కానీ అదొక మనం ఏంటి ఒక స్టాండర్డ్ పెట్టాలని చెప్పి కూల్చారు. కానీ
అంతేగాని మనం అది అక్రమంగా అందరికి అమ్ముకొని ఇంకా 10 గెస్ట్ హౌస్లు కట్టుకొని నదీ పరివాహక ప్రాంతంలో బిల్డింగ్లు కట్టేసి వెనక బ్యాక్ వాటర్ వచ్చి అన్ని విలేజ్లన్నీ కూలిపోవాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదండి. అయిన తర్వాత 10,000 కోట్లు దోచుకున్న ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు రేపు కోర్టులో అరెస్ట్ కాబోతున్నారండి. కేసు అడ్మిట్ కాబోతుంది. మరి 10,000 కోట్లకి ఏం సమాధానం చెప్తారండి? 370 కోట్లు దోచుకున్నారు. ఆల్రెడీ దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది, జిఎస్టీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మేము నిజాయితీగా ఉన్నాము, మేమేం చేయలేదు, కోర్టులో ఉంది. మొన్న గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము హైకోర్టు బెంచ్ ఏమని ఇచ్చిందండి? 200 పాయింట్లు పెట్టించింది. ఒక్కొక్క పాయింట్లు చెప్పుకుంటూ వచ్చారు. ఆల్రెడీ 300 పైన విట్నెస్లు మేము ప్రాసిక్యూట్ చేశాము. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ అయింది. ఇంత ప్రూవ్ అయినా కూడా ఈ రోజు మేమేం చేయలేదని చెప్తే ఎలాగండి? కోర్టులో ఉన్నాయి కదండి, గౌరవ హైకోర్టులో ఉంది, గౌరవ సుప్రీం కోర్టులో ఉంది, రేపు తేలిపోతుంది కదండి. ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎన్నుకోబడ్డారు. ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేపు ఎలక్షన్ లో అదే ప్రజలు తీర్పు చెప్తారు. ఆయన చెప్తున్నారు కరెక్టా కాదా, లేదంటే దింపేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పంపిస్తారు. అంతే కదండి. రేపు మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన కూడా కేసులు పెట్టచ్చు, ఈయన మీద ఇన్ని చేశారు, ఇన్ని కరప్షన్ చేశారు అన్నప్పుడు మీరు కూడా పెట్టండి, మేము కోర్టులో నిరూపించుకుంటాం లేదని. 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ రోజు పరిస్థితి ఏమైందంటే వ్యాల్పిక్ భూములు రిలీజ్ కాబట్టాయి. అయిన తర్వాత అన్ని ఐటీ ట్రిబ్యునల్స్ లో రిలీజ్ కాబట్టాయి. సిబిఐ నేల చూపులు చూస్తుంది. వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు దొరకవు. ఇంతవరకు వాళ్ళు కేసు కూడా రిప్రజెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అలా అంటే మేము ఒప్పుకోమండి. శ్రీనివాస్ చౌదరి గారు, దేవనాథ్ గారు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే అది అక్రమ కట్టడం అని తేలితే కూల్చేయమంటున్నారు. ఏంటి మీ ప్రభుత్వం వస్తుందని మీరు చెప్తున్నారు, వస్తే కూల్చేయడానికి రెడీగా ఉన్నారా? కూల్చేస్తారా? రాజేంద్ర గారు మంచి ప్రశ్న వేశారు. దయచేసి వారు మాట్లాడినంతసేపు నేను ఓపికగా ఉన్నాను, నాకు అడ్డపడబోద్ది. ఒకటి, స్కిల్ కుంభకోణం 370 రూపాయలు 3,370 కోట్ల రూపాయలు తిన్నారు. కమ్ ఎవిడెన్స్ 50 పైసలు కూడా ఎవిడెన్స్ ఇంతవరకు ఏఐజీ గాని సిబిసిఐడికి సప్లై ఆర్డర్ సర్వ్ చేయడం, విచారణ కూడా రాలే కేసు. సుప్రీంకోర్టు హైకోర్టు ముటిక్కాయలేసింది ఏఐజీని, అలాగే సిబిఐ చీఫ్ని. ఇది కాకుండా గవర్నర్ పిలిచి ఈ చెప్ప లబ్కాలు వాయించాం. ఏమయ్యా మీకేం పని అమరావతిలో, ఢిల్లీలో, హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఉపన్యాసం చెప్తారు. అదే జరిగిపోయినది. తర్వాత ₹1.99 మేము పవర్ పాయింట్ అగ్రిమెంట్ చేసుకుంటే అదాని మీద ₹11 రాష్ట్రానికి బాదురే కార్యక్రమం చేసి 9 సార్లు కరెంట్ ఛార్జ్ పెంచే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా తీర్పిస్తారు? ఒకటి, మీరు రెండో ప్రశ్న మీరు అడిగారు, మేము కూల్చేస్తామని. అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అధికారులు. వారిని ఖచ్చితంగా నేషనల్ ట్రిబ్యునల్ కమిటీ పరిధిలోకి తీసుకొస్తారు, విచారణ చేస్తారు, తగిన పనిష్మెంట్ ఇస్తారు. ఒకటేంది, ఇప్పటికే 267 కేసులు ఓడిపోయి ఐఏఎస్లు, ఐపీఎస్లు హైకోర్టు మెట్లెక్కి చేతులు కట్టుకొని లెంపకాయలు తిని పనిష్మెంట్ తీసుకొని పెనాల్టీ కట్టి సేవలు చేసిన సంఘటన చరిత్రలో ఎక్కడన్నా ఉందంటే మన రాష్ట్రంలో ఉంది. అవినీతి జరగలేదండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 28,000 కోట్ల అవినీతి జరిగింది. మాకు తెలుసు, రేపు వస్తాం తెలుస్తాం. నాడు నేడు స్కూల్లో 10,000 కోట్ల రూపాయలు పైచిలకు అవినీతి జరిగింది, వస్తాం తెలుస్తాం. 11 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పు చేస్తే 2,32,000 కోట్ల రూపాయలు మటన్ నొక్కేదో పంచాడంట. అది మాకేం చారలేదు, నవగ్రహాలు ఎవరు మింగింటారు. రిమైనింగ్ డబ్బులు ఏమైంది సార్? కాదు 4 లక్షల కోట్లు లెక్కలేమని చెప్పి, బిల్లు ఇవ్వమని చెప్పి, ప్రెసిడెంట్ చెప్పి ఇప్పటికి రాజు అంటూ నవ్వు అంతవరకు అడ్రస్ లేదు. ఆ బడ్జెట్ ఏమి జరిగింది? ఇప్పటికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు, ఇంచుమించు 10 లక్షల పైచి. ఆ అడ్రస్ లేని లెక్కలు. లెక్కర్ కుంభకోణంలో బీజేపీ అధ్యక్షురాలు 1,000 కోట్ల రూపాయలు అప్పు జరిగింది ఆమె చెప్తుంది. ఇసుక కుంభకోణం, ఇది చాలా ఆశ్చర్యకమైన మాట సార్. ఇది ఆశ్చర్యం అంటే ఎంత పెద్ద మినీలియన్ జోక్ అంటే, మేము ఫ్రీగా ఇసుక ఇచ్చాం,
ఆ తర్వాత ఒక పాలసీ పెట్టుకొని డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాం. అది కూడా సెట్ కాకపోతే 2,000, 3,000, 5,000 లోపల మేము ట్రక్ ఇస్తుంది. ఈ పొద్దు రీచ్లు కొన్ని లక్షల కోట్ల ల్యాండ్ శాండ్ మైన్ మట్టి ఇసుక గనులు మింగేశారు సార్. ఋషికొండ మింగేసినట్టు శుద్ధంగా బోర్డు కొట్టేశారు సార్. రాష్ట్రంలో ఇసుక పక్క రాష్ట్రంలో అమ్మేది తెలిసిన 1,60,000 రూపాయలు ఒక ట్రక్ ఇసుక బెంగళూరు. హైదరాబాద్ లో 1,00,000 రూపాయలు ఇసుక. నిన్నే డిబేట్ చెప్పిన రేట్లు ఇవన్నీ. చెన్నైకి వెళ్తే 2 లక్షలు 4 టైప్స్ ట్రక్ ఇసుక. ఇంత దుర్మార్గంగా రాష్ట్రం నుంచి ల్యాండ్ను శాండ్ను మైండ్ దోసేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి గారు 11 సంవత్సరాలు వాయిదా పోకుండా 42 కేసులు విచారణ జరగకుండా 32,000 కోట్ల రూపాయల పైచులకు అసెస్మెంట్ అయ్యి ఇప్పటికీ 350 పిటిషన్లు వేశారు. 180 స్టేలు ఉన్నాయి. 3,041 వాయిదాలు పోలేదని రాసుకోండి కావాలి. 3,041 వాయిదాలు. సో ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన చేసిన మా అవినీతి ముఖ్యమంత్రి ఇంకొకరిని అవినీతి ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాలేదు. ఇది ఎంత దారుణం. ఇది జోక్గా ఏమంటారు దీన్ని అంటే మేము బురదలో పూసుకున్నాము, మేము అవినీతి పరులు అయిపోయినాము, మేము కూడా పోస్తాం. చంద్రబాబు నాయుడు గారికి అది పూయడానికి ప్రయత్నం చేశారు. ఒకప్పుడు నీతి నిజాయితీగా ఉన్నాం మేము మా దగ్గర రారనుకున్నాం. ఇప్పుడు టచ్ చేయండి చూద్దాం. చూసిన దానికి ప్రపంచం అంతా ఎలా ఉందో. 70 దేశాల్లో తెలుగు వాళ్ళు ఏ విధంగా నేను అడిగిన దానికి చెప్పలేదు. కూల్చివేస్తారా ఉంచుతారా? శ్రీనివాస్ గారు కూల్చివేస్తారా ఉంచుతారా? రాజేంద్ర గారు కూల్చివేస్తారా ఉంచుతారా? లేదు సార్, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్తుందో దాన్ని అమలు చేస్తాం. మా పార్టీ రాజకీయాలు ఇక్కడ పనికిరావు. అది ప్రజా ఆస్తి. ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టిన రూపాయి ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డిగా పక్క వీధిలో 2 కిలోమీటర్లు హెలికాప్టర్లు పోయేది, 8 కిలోమీటర్లకి హెలికాప్టర్లు పోయేది, పరదాలు కట్టుకొని పోయేది. అవన్నీ ఏం చేయాల. ఇవన్నీ విచారణకు వస్తాయి, రాకుండా ఉంటే సమస్య లేదు. ఆయనకి ఏదో కొంచెం బీపీ ఉంటుంది, కొంచెం ఓపిక పడమని సార్. మీరు టైం ఇస్తారు మాట్లాడమని. వ్యక్తిగతంగా ఏంటంటే శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా ఏమొద్దు, వ్యక్తిగత విమర్శలు ఏమొద్దు, పాయింట్ గురించి మాట్లాడండి. మీరు మోటివేటర్ మాట మాట్లాడుకోండి. 2, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఐ హేట్ జగన్ ఏపీ ప్రజలు. ఐ నీడ్ ఏపీ జగన్ కాదు ప్రజలు. అంత దుర్మార్గంగా రాష్ట్ర పరిపాలన చేశారు కాబట్టి 24లో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో వైసీపీ చిత్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా, పార్టీ అజెండా, పార్టీ కూడా భూస్థాపితం అవుతుంది. ఏ పోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో ఆయన మరణ శాస్త్రం రాసుకున్నారు, నా పార్టీని నాశనం చేసుకుంటారు. ఆ విధంగా నాశనం అయిపోతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల అవినీతి సొమ్ము ఏ విధంగా బొక్కారో అవి కూడా బయటకు వస్తాయి. మీరు అడిగిన కోసం స్ట్రైట్ గా సమాధానం చెప్పా. చట్ట పరిధిలో ఉన్నటువంటి ఈ వివాదమైన అంశం ఋషికొండ బిల్డింగ్స్ అని న్యాయంగా ప్రజల సొమ్ముతో దుర్వినియోగం చేశారు. చట్టం ఏం చెప్తేనే అది అప్పుడున్న ప్రభుత్వం చేయడానికి మేమున్నా ఎవరున్నా అది చేసేందుకు అధికారం చట్ట ప్రకారం పోతామని చెప్పి మీ ద్వారా విన్నవించుకుంటాను రాజేంద్ర గారు. ఓకే, దేవనాథ్ గారు మొదటి నుంచి టీడీపీ కానీ జనసేన కానీ ఋషికొండ అంశాన్ని చాలా పెద్దగానే చూపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఋషికొండ అంశం వైసీపీకి చిక్కుముడు అనుకోవచ్చా? ఏం కాదు సార్, ప్రజల్లో మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక వర్గం తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. యాక్చువల్గా కోవిడ్ లో 2.5 సంవత్సరాల ప్రాబ్లమ్స్ వస్తే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాళ్ళకు కావాల్సిన వైద్యము, సంక్షేమము చాలా జాగ్రత్తగా చూసుకుంది. 2.5 సంవత్సరాలు పోతే ఇంకా 2 సంవత్సరాల పరిపాలనలో మేము చాలా జనరంజకంగా ప్రభుత్వాన్ని ప్రజలు పరిపాలించారు. ప్రతి ఇంట్లో ఏమంటారు పెన్షన్లు అయితేనేమి, విద్య వైద్యం అయితేనేంటి, ఏవైనా వైద్యం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ లో మందులు ఇవ్వబడుతున్నాయి. నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. ముసలి వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి. రైతులకి వాళ్ళకి పంట సాయం, ఫల సాయం చేస్తున్నారు. కాబట్టి మాయము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. నెక్స్ట్ జనసేన, బీజేపీ, తెలుగుదేశం వచ్చినా కూడా మా ప్రభుత్వం పక్క అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో మాదిరి జెండా పింకేశారు వాళ్ళు. టీడీపీ కాంగ్రెస్ వాళ్ళకి లాలూచి పడి అంత
శక్తి ఉన్న తెలంగాణలో వాళ్ళు జెండా పీకేశారు. రేపు జెండా ఆంధ్రప్రదేశ్ లో జెండా పీకేస్తారు. మీరు రాసి పెట్టుకోండి. అంటే అభివృద్ధి శూన్యంగా చూపించి అభివృద్ధి శూన్యంగా ఉంది, సంక్షేమం మాత్రమే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగిన దాఖలాలు లేవు. అదే సార్, అభివృద్ధి శూన్యం ఎవరికంటే చంద్రబాబు నాయుడు అనుయాయులకి, వాళ్ళకి మాత్రం అభివృద్ధి శూన్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి దోచుకోవడానికి ఏం దొరకట్లేదు. ఇప్పుడు అంతా ప్రజా సంక్షేమ పాలన నడుస్తుంది. ప్రతి ఇంటికి బ్యాంకులకి డైరెక్ట్ గా క్యాష్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఆదాయాలు రావట్లేదు. కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఆ మాత్రము మాట్లాడకపోతే ఎలా సార్? రేపు ఈ బిల్డింగ్ గురించి, రిషికొండ గురించి కోర్టులు తేలుస్తాయి. దాంట్లో మాకు విజయం గ్యారంటీ వస్తుంది. మాకు ప్రజా తీర్పు గ్యారంటీగా వైఎస్ఆర్సీపీకి వస్తుంది. మీరు ఏ విధమైన సర్వేల్లో కూడా ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, గెలుస్తుంది, మేము అధికారంలోకి వస్తాం. ఒకవేళ చౌదరి గారు చెప్పినట్లు నేను వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. మీరు రండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. మీరు చెప్పింది మీరు కరెక్ట్ అయితే ప్రజలకు వివరించండి. మేము చెప్పింది ప్రజలకి ఇష్టమైతే ప్రజలు ఓటేస్తారు, లేకపోతే మేము ఇంటికి పోతాం, లేకపోతే మీరు కాదు. ఏమంటారు ఫైనల్ గా శ్రీనివాస్ గారు? మేము రెడీగా ఉన్నాం సార్, మేము రెడీగా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో పోరాడడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రజల తీర్పు కోరుతాము. ప్రజల్లో విజయం కూడా మాదే. రాసి పెట్టుకోండి. శ్రీనివాస్ గారు ఎస్ ఫైనల్ గా ఉంటారు? ఆరోగ్యం రాజేంద్ర గారు, ఆరోగ్య శాఖ మంత్రి బిడిదల రజని గారు ఉన్నారు. వారి నియోజకవర్గంలో ఒక ఆవిడ నిండు సోలాలు డెలివరీకి పోతే 3 హాస్పిటల్ తిరిగింది. ఎక్కడా ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ భర్త డబ్బులు తేవడానికి ఇంటికి వస్తే రోడ్లు కూడా సరిగ్గా లేని గుంతల రోడ్లో ప్రయాణం చేసి భర్త ఇంటికి పోయి డబ్బు తీసుకున్నది రిటర్న్ లో గుంతలో పడి చచ్చిపోయాడు. తర్వాత ఆవిడ డెలివరీ అయింది. ఇది ఆరోగ్యం పరిస్థితి. నాడు నేడు హాస్పిటల్స్ రండి సార్, మీరు కెమెరా తీసుకొని ఏ హాస్పిటల్ అయినా డాక్టర్ ఉన్నారా, ఏ హాస్పిటల్ అయినా స్పెషలిస్టులు ఉన్నారా, విలేజ్ స్కూల్ విలేజ్ హాస్పిటల్ జరుగుతున్నాయా, ఎక్కడా మందులు లేవు. ఇంకో విషయం మీకు పసుమెరుపు చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ స్కీమ్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మందులు సప్లై చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ బిల్లును బాకీ ఎంత ఉందో తెలిసిన 1800 కోట్లు. అంటే రాష్ట్రంలో ఆసుపత్రులకి మందు సప్లై చేయాల్సిన మందుల కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం బకాయింది. ఒక్క మందు కూడా ఎక్కడా సప్లై కావటం లేదు. కైండ్ యువర్ ఇన్ఫర్మేషన్. తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, అలాగే ఏమంటారు దాని లబ్ధి. అభివృద్ధి ఎక్కడుంది సార్? నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా చూసారా మీరేమన్నా రాజేంద్ర గారు? మా రోడ్లు ఎక్కడ బాలే, అన్ని గుంతలే, పోతే యాక్సిడెంట్లే. ఏది కట్టారా? 3 బాత్రూమ్లు కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట. ఇదేం అభివృద్ధి? నాకు అర్థం కాల. ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ కట్టారా? 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారా? అదే విశాఖ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడి వస్తుంది, ఓయమా అభివృద్ధి జరుగుతుంది అనుకున్నాం. 13 రూపాయలు కూడా గ్రౌండింగ్ కాలేదు కదా సార్. పోగా అమర్ రాజా, లూలు, జాకీ, మిలియన్ టవర్స్ ఇక్కడున్న కంపెనీలు నెరవేశారు మా జిల్లాలో అమరావతితో సహా. ఎందుకంటే వాళ్ళకి మామూలు ఇవ్వలేక, కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక, పక్క రాష్ట్రం 2 రూపాయలకి ఇస్తా ఉంటే ఇక్కడ 11 రూపాయలు 12 రూపాయలు కరెంట్ ఛార్జీ కట్టలేక పారిపోయారు. బ్లాక్ మెయిలింగ్ చేసి. ఇది అభివృద్ధి. లబ్ధి ఏం లబ్ధి సార్? నాకు అర్థం కాలేదు. పసిపిల్లల గోరు ముద్దు కూడా ఇంటికి లాగేస్తున్నారు సార్. పాలల్లో కూడా కల్తీలు చేసి, పాలల్లో కూడా కుంభకోణం చేసి 2100 రూపాయలు 2100 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన నిన్న నాదేళ్ల మనోహర్ పసిపిల్లి పెట్టి చెప్పారు. అది పెద్ద కుంభకోణం. అసలు విద్యా దీవెన, వసతి దీవెన, రీఎంబర్స్మెంట్ ఫీజులు ఏవి రావటం లేదు సార్. 5 సంవత్సరాలుగా సర్టిఫికేట్లు ఇవ్వకుండా పక్క చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు పోలేక నానా అవస్థలు పడుతూ పక్క రాష్ట్రాలకు వెళ్ళి సిగ్గించమంటారో పనిచేస్తారు. ఇది లబ్ధ చెప్పండి. 40 బీసీలకు పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేశారు. ఇది లబ్ధ. ఆడపిల్లల్లో ఉన్నటువంటి ఏంటి తాలిబుట్ తెంచేస్తా ఉంది మద్యం, కాబట్టి మద్య నిషేధం చేసేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు మద్యం ఏర్లై పాడుతుంటే ఆ తాగుబోతున్న కుదవబెట్టి 25 ఏళ్లకు అప్పు తెచ్చుకున్నాడు 20,000 కోట్ల రూపాయలు. ఇది లబ్ధ చెప్పండి. ఒకటి. ఇంకా సంక్షేమం చెప్పండి. ముగిస్తాను సార్. సంక్షేమం ముగిస్తాను. సంక్షేమం చెప్పాలి కదా. సంక్షేమం
11 లక్షల రూపాయలు కోటి రూపాయలు అప్పు చేసి 2,36,000 కోట్ల రూపాయలు పంచాను బటన్ నొక్కి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 1 రూపాయి జారలా, మహిళలకు డోక్రా మహిళలకు 0 వస్తువు రుణాలు రాలా, మహిళలకు ఏదో వరాలు ఇచ్చారని చేతులు ఎత్తేసారు, రైతు రుణాలు డ్వాక్రా రుణాలు 0 వడ్డీలని చేతులు ఎత్తేసారు. దీన్ని సంక్షేమం అంటారా? ఎక్కడ సంక్షేమం ఉంది, ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి ఉంది? దీన్ని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని గొంతు నొక్కాలని చేసే ప్రయత్నం. అందుకే చెప్తున్నాం, ఈ సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ రావాలి, బాబాయ్ జగన్ అని 2004 కండ Right, చెప్పబోతున్నాం. right. దాన్ని సిద్ధపడండి. దేవానంద్ గారు final గా ఉన్నారు. దేవానంద్ గారి దగ్గర కన్ఫర్మ్ మాట్లాడండి. ఒక చీఫ్ మినిస్టర్ పట్టుకొని సైకో అనడం తప్పండి. మేము కూడా మాట్లాడగలము. మీరు నేను చెప్పిన మాట వినలేదండి, మళ్ళీ రిపీట్ చేసుకోండి. సైకో ప్రభుత్వం అనండి, నేను ఎవరు వ్యక్తిగత విమర్శించరు. దేవానంద్ రెడ్డి గారు రైట్, థ్యాంక్ యూ దేవానంద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ దేవానంద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మొత్తంగా ఏపీలో జరుగుతున్న ఋషికొండ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని మార్చుకునే నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లోనే విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామంటూ కూడా అధికారిక నివాసానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కోర్టులో ఈ కేసు ఉన్న నేపథ్యంలో ఒకవేళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే హైకోర్టు కానీ ఎటువంటి తీర్పునిస్తుంది, ఒకవేళ దానికి సంబంధించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది అని తేల్చి చెప్తే మరి ఆ నిర్మాణాల సంగతి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకరంగా మారింది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.